నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిషాల్ని గత వైసీపీ హయాంలో చూసుకున్నట్లయితే అసభ్యకరమైన పోస్టులు పెడుతూ వస్తున్నారు. అలాగే సజ్జల భార్గవ రెడ్డి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. దీనిపైన పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు ఉన్నారు. వారిని కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. నమస్కారం సార్. సార్, సజ్జల భార్గవ రెడ్డికి హైకోర్టులో చుక్కెదురైంది. దీని మీద మీరేమంటారు? ఇప్పుడు మీరు చెప్పినట్టు సోషల్ మీడియా ద్వారా 2019 నుంచి 24 మధ్యలో విచ్చలవిడిగా మహిళల్ని మరీ లక్ష్యంగా పెట్టుకుంటూ రాజకీయ ప్రత్యర్థుల మీద కొన్ని రాజ్యాంగ వ్యవస్థల్లో పనిచేస్తున్న న్యాయ వ్యవస్థలోని ఉన్నతాధికారులు న్యాయమూర్తుల మీద కూడా సోషల్ పోస్టింగులు పెట్టమని ప్రోత్సహించారు వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్గా ఉన్న విజయసాయి రెడ్డి గారు. అట్లాగే ఆ తర్వాత వచ్చిన భార్గవ రెడ్డి అదే పోస్ట్లో వచ్చాడు కన్వీనర్గా. ఈయన కూడా అదే పందాన్ని కొనసాగించాడు. ఎవరి మీదైనా మీరు సోషల్ మీడియాలో ఎటువంటి పోస్టులు అయినా పెట్టండి, మీకేం పర్వాలేదు, నేనున్నాను, కొత్తగా వచ్చాను, యువకుడిని, నాకు చాలా అధికారం ఉంది, మీరెవరు జంకక్కర్లేదు అని ప్రోత్సహించాడు. ఇప్పుడు ఎవరిని కదిపినా వాటికి సంబంధించి కేసులు పెట్టిన వ్యక్తులు అందరూ చెబుతుంది ఏంటంటే ఇందులో మా పాత్ర లేదు, భార్గవ రెడ్డి గారు చేయమంటే చేసామని చెబుతున్నారు. మరి భార్గవ రెడ్డి గారు చేయమంటే ఇంత భారీ అంటే ఇంత అసభ్యమైన పోస్టులు, అది వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులైన షర్మిల గారి మీద కూడా పెట్టారు, డాక్టర్ సునీతారెడ్డి గారి మీద పెట్టారు, జగన్మోహన్ రెడ్డి గారి తల్లి అయిన విజయం గారి మీద కూడా పెట్టారు. అంత బరి తెగించి వెళ్ళిపోయారు. అది చాలా మందిని క్షోభ పెట్టింది. ఆ రోజున పోలీస్ కేసులు పెడదామని ప్రయత్నిస్తే కూడా ఆ రోజు ఉన్న ప్రభుత్వంలో ఏ పోలీస్ స్టేషన్లో కూడా తీసుకోలేదు. దాని మూలన ఆమె షర్మిల గారు కానీ డాక్టర్ సునీతారెడ్డి గారు కానీ హైదరాబాద్లో పోలీస్ కేసులు పెట్టారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ బాధితులందరూ ఒక్కొక్కళ్ళు ఈ కేసులు పెడుతుంటే దీని సూత్రధారి ప్రతి వాళ్ళు చెబుతుంది ఏంటంటే భార్గవ రెడ్డి పేరు చెబుతున్నారు. ఇప్పుడు భార్గవ రెడ్డి గారు దీని మీద హైకోర్టుకి వెళ్ళాడు, ముందస్తు బెయిల్ ఇవ్వమని ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి వెళ్తే వాళ్ళు విచారణ చేసి దాన్ని డిసెంబర్ 6కు వాయిదా వేశారు. ఆయన భయం ఏంటంటే తన్ని అరెస్ట్ చేస్తారు అని. అందులో ఈ కేసెస్ ఒక్కసారి కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఫైల్ అయినాయి. తర్వాత బాధితులు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నారు. వాళ్ళు ఒక లక్ష్యంగా పెట్టుకుని చేసినప్పుడు కొంతమంది పెద్ద నాయకుల్ని చేశారు, అట్లాగే టీడీపీలోను జనసేనలోను బీజేపీ మీద పెద్దగా పెట్టలేదు, కానీ వీళ్ళ ఈ రెండు పార్టీల మీద అయితే పెట్టారు, వాళ్ళ కుటుంబ సభ్యుల మీద కూడా పెట్టారు. మరి మహిళల మీద పెట్టిన పోస్టులు చాలా అభ్యంతరకరంగా ఉన్నాయి, చాలా తీవ్రమైన అంశంగా పరిగణించాల్సిందే. అయితే ఇప్పుడు భార్గవ రెడ్డి గారు ఈ మధ్యలో ఏం చేశారంటే సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళాడు. అసలు ఈ రాష్ట్రంలో నా మీద పెట్టినటువంటి కేసులన్నింటినీ కూడా కొట్టేసేయమని పెట్టాడు. పెడితే ఆయన కపిల్ సిబాల్ అని గతంలో న్యాయశాఖ మంత్రిగా కూడా చేశారు కేంద్రంలో. ఆ వ్యక్తిని ఆయన కౌన్సిల్ అంటే లాయర్గా పెట్టుకుని ఆయన వాదించింది ఏంటంటే ఇవి ఎప్పుడో పెట్టారు, ఇప్పుడు కొత్త సెక్షన్లో అమలు చేస్తున్నారని పెట్టి ఆయన వాదించాడు. అసలేంటి పూర్తిగా ఇది నా మీద కేసులు కొట్టేసేయమంటానికి ఏంటంటే అతను నేనేమి ఇందులో దోషిని కాదు, అసలు ఏమీ నేను నేరం చేయలేదు అని. సిద్ధార్థ లుద్రానేమో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున వాదించాడు. ఆయన ఏం చెప్పాడంటే అసలు పూర్తి అంశాలన్నింటినీ సుప్రీంకోర్టు వారి ముందు పెట్టలేదు, వాళ్ళు చాలా తీవ్రమైన అంశాలు ఉన్నాయి, మహిళల మీద కూడా పెట్టారు, చాలా మానసిక క్షోభ పెట్టారు, అవమానకరమైన అసభ్యకరమైనటువంటి పోస్టులు పెట్టారు, కాబట్టి ఈ కేసులు కొట్టేయటం అనేది సమంజసం కాదు అని వెళ్ళారు. అయితే ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందన్నది సర్వోన్నత న్యాయస్థానానికి తెలుసు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో అరాచకం రాజ్యం వెళ్తుంది. న్యాయమూర్తుల కుటుంబాల మీద కూడా పెట్టమని స్వయంగా ఇంతకుముందు నేను చెప్పాను మీకు, విజయసాయి రెడ్డి గారు చెప్పాడు. ఇప్పుడు లేటెస్ట్గా మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా మీరు ఎవరి గురించి జంకొద్దు, మీరు ఎటువంటి పోస్టులైనా పెట్టండి, ఒకవేళ మీకు భయం అయితే నా పేరు మీద పెట్టండి, లేకపోతే పార్టీ పేరు మీద పెట్టమని కూడా ప్రోత్సహిస్తున్నాడు. వాళ్ళు అదే బాణీలో వెళ్తున్నారు. ఈ విషయం గతంలో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కూడా విజయబాబు అని ఒక సీనియర్ జర్నలిస్టు సామూహిక అరెస్టులు చేస్తున్నారు, సోషల్ పోస్టింగ్లు పెట్టారన్న పేరుతో అని వెళ్తే న్యాయస్థానం కూడా అడిగింది, మరి సామూహికంగా పోస్టులు అసభ్యమైన పెట్టినప్పుడు పోలీసులు సామూహికంగా అరెస్ట్ చేస్తే తప్పేంటి అని అడిగింది. ఇప్పుడు మీరు నేరస్తుల్ని
క్షమించమని, లేకపోతే వాళ్ళకి మద్దతుగా మీరు వచ్చారు, వాళ్ళు ఎందుకు రాలేదని అడిగింది. నేరం చేసిన వాళ్ళు కోర్టు ముందుకు వెళ్ళాలంటే భయపడతారు. అట్లాగే వాళ్ళని పక్కన పెట్టి, వాళ్ళని సాటును పెట్టి ఈయన వెళ్ళాడు. వెళ్తే ఇందులో మీ పాత్ర ఏంటని అడిగింది. ఇప్పుడు మమ్మల్నే టార్గెట్ చేసి లక్ష్యంగా పెట్టుకుని మా కుటుంబ సభ్యుల మీద కూడా పెట్టారు కదా, మరి దానికి మీరేం చెబుతారని అడిగితే విజయబాబు గారి తరపు లాయర్ కూడా ఏం చెప్పలేని పరిస్థితి. అప్పుడు అది కొట్టేశాడు. తర్వాత 50,000 పెనాల్టీ కూడా వేశారు ఆయనకి. అట్లాగే రామ్ గోపాల్ వర్మ కూడా ఆయన మీద కూడా రాష్ట్ర వ్యాప్తంగా కేసులు ఫైల్ అయినాయి అనేక అంశాల మీద, సోషల్ పోస్టింగ్లు పెట్టాడని. పెడితే ఆయన కూడా ఇవన్నీ కూడా కొట్టేసేయమని వెళ్తే అరెస్ట్ చేయకుండా ఆదేశించమని కూడా వెళ్ళాడు. అయితే హైకోర్టు వారు ఏం చెప్పారంటే, గౌరవ హైకోర్టు న్యాయమూర్తి, మీరు మా దగ్గరికి రావటం కాదు, ఏ పోలీస్ స్టేషన్లో అయితే మీ మీద కేసు బుక్ అయిందో మీరు వెళ్ళి అక్కడ హాజరవ్వండి, అడిగి అక్కడ వారిని అడగండి, అరెస్ట్ చేయకుండా పర్మిషన్, అంతేగాని నేరం చేసిన తర్వాత అరెస్ట్ చేయొద్దని మేము చెప్పలేమని. అట్లాగే కిందటి విజయబాబు గారి కేసు విషయంలో కూడా హైకోర్టు వారు చెప్పింది ఏంటంటే, నేరాలు చేసిన వ్యక్తుల్ని అరెస్ట్ చేయొద్దని మేము పోలీసులకి ఒక బ్లాంకెట్ ఆర్డర్, అంటే ఒక ముఖం అంటే స్వయంగా మేము చెప్పలేము, చెప్పకూడదు కూడా, నేరస్తుల్ని మనం ఎలా సమర్థించగలుగుతామని ఎదురు ప్రశ్న వేసింది. అట్లాగే ఇప్పుడు ఈయన విషయంలో కూడా భార్గవ్ ఇక్కడ డీల్ చేశాడు, హైకోర్టులో కేసు వేసాడు, మళ్ళీ సుప్రీంకోర్టులో కేసు వేసాడు. సుప్రీంకోర్టులో కూడా వాళ్ళు ఏం చెప్పారంటే, ఈ కపిల్ సిబాల్ గారు లేవనెత్తిన అంశం ఏంటంటే, గతంలో చేసిన వాటికి కొత్త సెక్షన్లు అమలు చేశారని. ఈ సెక్షన్లు ఏది అమలు చేశామన్నది క్వశ్చన్ కాదు. అక్కడ మహిళల పట్ల అసభ్యంగా, కిరాతకంగా, హీనంగా వాళ్ళ మీద అసభ్యకరమైన పోస్టులు పెట్టే మాట వాస్తవమా కాదా అన్నది ఇక్కడ పాయింట్. సెక్షన్లు కొత్త సెక్షనా పాత సెక్షనా అని కాదు, నేరం జరిగిందా లేదా అనేదేను. కాకపోతే ఇది మేము ఈ అంశం మీద మేమేమి మాట్లాడము, మీరు వెళ్ళి మీ రాష్ట్రంలో ఉన్న హైకోర్టు వారిని అభ్యర్థించుకోమన్నారు. 2 వారాలు టైం ఇచ్చారు. ఆ 2 వారాల వరకు కూడా ఎట్టి ముందస్తు చర్యలు తీసుకోవద్దన్నారు. అట్లాగే హైకోర్టులో కూడా మొన్న విచారణ చేసినప్పుడు ఈయన కేసు మీద ముందస్తు బెయిల్ మీద కూడా 6వ తారీఖు వరకు ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకోవద్దనే ప్రొటెక్షన్ ఇచ్చారు, అంటే అరెస్ట్ చేయొద్దు అని. కానీ ఆ తర్వాత గనక అది కేసు కొట్టేసిన తర్వాత ఆ ప్రొటెక్షన్ ఉండదు. అట్లాగే ఈ 2 వారాల లోపల కనుక ఆయన ఇక్కడ కనుక హైకోర్టుని అప్రోచ్ అవ్వకపోతే 2 వారాల తర్వాత సుప్రీంకోర్టు ఇచ్చిన ఆర్డర్ కూడా నల్లిఫై అయిపోతుంది, రద్దు అయిపోతుంది. 2 వారాల వరకు మాత్రమే ఇచ్చారు. లోపల కేసు ఇక్కడ ఫైల్ చేసుకోవాలి, అప్పుడు ఇక్కడ హైకోర్టు ఆదేశం ఇస్తుంది, ఇక్కడ మేము యాక్సెప్ట్ చేసాము నీ కేసు, ఇది విచారణలో ఉంది కాబట్టి ముందస్తు చర్య తీసుకోవద్దని ఆదేశించవచ్చు, లేదంటే ముందస్తు చర్య గురించి మౌనంగా కూడా ఉండొచ్చు, సరే వాయిదా వేయొచ్చు. అది ఏం జరుగుతుందని చెప్పలేము. కానీ అరెస్టు అయితే మాత్రం డెఫినెట్గా జరిగే అవకాశం పూర్తిగా ఉన్నాయి. ఎందుకంటే ఏ సర్వోన్నత న్యాయస్థానం కానీ ఉన్నత న్యాయస్థానాలు కానీ సోషల్ మీడియాలో మహిళలను టార్గెట్ చేస్తూ పెట్టిన పోస్టింగులు పెట్టిన నేరస్తుల్ని క్షమించే ఉద్దేశం అసలు అట్లాంటి ప్రసక్తే లేదు, అది చేయకూడదు కూడా అనే ఉద్దేశాన్ని 2-3 కేసుల్లో మనం చూసాం ఇప్పటికీ. కాబట్టి మనకు అంతకు భిన్నమైన తీర్పు భార్గవ రెడ్డి అయినా రాదు, విజయసాయి రెడ్డి అయినా రాదు. ఎంత పెద్దవాళ్ళైనా చేసిన నేరం ముఖ్యం తప్ప వాళ్ళ స్థాయి కాదు. అప్పుడు నువ్వు వైఎస్ఆర్సీపీకి రాష్ట్ర స్థాయి కన్వీనర్గా ఉన్నావా, జాతీయ స్థాయి కన్వీనర్గా ఉన్నావా అని కాదు, నువ్వు ఎవరిని ప్రోత్సహించావు, ఎవరితో పోస్టులు పెట్టించావు, దానికి ఎందుకు నువ్వు పెట్టించావు అనేదే పాయింట్. కాబట్టి ఖచ్చితంగా కఠినమైన చర్యలు అందరితో పాటు ఆయనకు కూడా ఉంటాయి. అతి స్వల్పకాలంలో వివాదాస్పదమైన వ్యక్తిగా కూడా భార్గవ రెడ్డి నిలిచాడు వైఎస్ఆర్సీపీలో. మిగిలిన వాళ్ళు అంటే చాలా కాలం నుంచి ఉన్నారు, ఆయన చివరి ఎలక్షన్ ముందు వచ్చాడు. అది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా శాలిని.